అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్య అంశాలు: ఎగుమతి మామిడితో ఏటా లాభాలు పొందుతున్న ఖమ్మం అభ్యుదయ రైతు అనుభవాలు, తోటకూర సాగులో యాజమాన్యం, కృష్ణా గోదావరి డెల్టా కనువైన సార్వ వరి రకాలు గుణగణాలు. మన దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు, విభిన్న ప్రాంతాల మధ్య సాగవుతున్న ఆహార ధాన్యపు పంట వరి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సార్వా దాల్వా కాలాల్లో సాగవుతోంది. వరి సాగును సాగునీటి కొరత, కూలీల కొరత, చీడపీడలు ఇలా పలు అంశాలు అష్టదిగ్బంధనం చేస్తూ ఉత్పత్తిని కుదించివేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సాగు ఖర్చును తగ్గించే నూతన పద్ధతులను అవలంబించినప్పటికీ రకాల ఎంపిక, యాజమాన్య లోపం కారణంగా రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఒకప్పుడు సన్న రకాలు అంటే సాంబా మసూరి అనే లెక్కలోనే ఉండేది. కానీ చీడపీడల సమస్య ఈ రకానికి ఎక్కువ ఉండడంతో ఇందుకు ప్రత్యామ్నాయ రకాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు గోదావరి జిల్లాలకు వరి రకాలు, వాటి గుణగణాలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. గోదావరి జిల్లాల్లో సాగు చేసేటువంటి ఆహార ధాన్య పంటల్లో వరి పంట ప్రధానమైనది. ప్రస్తుతం రాష్ట్ర రైతులంతా కూడా మనకు విత్తనాలను సమకూర్చుకునేటువంటి పనిలో ఉన్నారనమాట. ముందుగా గోదావరి జిల్లాలకు అనువైనటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే కనుక ముందుగా చెప్పుకోవాల్సింది స్వర్ణ MTU 7029 అనేటువంటి ఈ రకము బాగా ప్రాచుర్యం పొందినటువంటి రకము. దీని యొక్క పంట కాలం 150 రోజులు, తక్కువ నత్రజనితో అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం. చౌడు భూముల్లో సాగు చేసుకోవడానికి కూడా కొంతవరకు అనుకూలము. దీంతో పాటుగా ఎండాకు తాగులు ఆశించేటువంటి ప్రాంతాల్లో కూడా బాగా అనుకూలంగా ఉండేటువంటి రకం అన్నమాట. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలించినట్లయితే కనుక చాలా అధిక దిగుబడి, సుమారుగా 35 నుంచి 40 బస్తాల దాకా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విత్తనంలో 3 వారాల దాకా మనకు నిద్రావస్థ ఉండడం వల్ల మనకు గింజ దశలో వర్షాలు పడినా కానీ మొలకెత్తకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఇంద్ర MTU 1061 అనేటువంటి రకము. ఇది సన్న బియ్యము, తర్వాత పంటకాలం 150 రోజులు, చేను పడిపోదు. పిలక దశలో మనకు సుమారుగా 10 రోజుల దాకా ముంపును తట్టుకొని స్థిరమైన దిగుబడులు ఇచ్చేటువంటి రకం అన్నమాట. ఇక మూడవది బాండవ్ మసూరి, PLA 1100 అంటాము. ఈ రకం యొక్క పంటకాలం 160 రోజులు, నీరు నిలబడి ఉండేటువంటి పల్ల ప్రాంతాలకు అత్యంత అనుకూలమైనటువంటి రకం అన్నట్టు. గింజ సన్నగా మసూరు మాదిరిగా ఉంటుంది కాబట్టి తినటానికి అనువైనటువంటి రకము. కాకపోతే ఈ దీంట్లో గింజ చాలా సులువుగా రాలిపోతూ ఉంటుంది. రాలిక అనేది ఎక్కువగా ఉండడం వల్ల కోత కోసేటప్పుడు మనకు కొద్దిగా నష్టం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక తరువాతది అమర MTU 1064 అనేటువంటి ఈ రకము పిలక దశలో 2 వారాల దాకా మనకు ముంపును తట్టుకుంటుంది, చేను పడిపోదు. తర్వాత దోమపోటు, ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది అనమాట. తర్వాత ఎకరాకు సగటున సుమారుగా 33 బస్తాల దాకా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క పంటకాలం కనుక చూసుకుంటున్నట్లయితే కనుక 150 రోజుల దాకా ఉంటుందన్నమాట. తర్వాత పుష్యమి MTU 1075
అనేటువంటి రకం. ఇది సన్న బియ్యము. దీని యొక్క పంట కాలం 135 రోజులు. అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత ప్రభాత్ MTU 3626 అంటాము. బొండాలని సాధారణంగా రైతులు పిలుస్తూ ఉంటారు. ఈ రకం ఉప్పుడు బియ్యానికి బాగా పనికొస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క పంట కాలం 135 రోజులు. సార్వాల్లో ముతక బియ్యము, చేను పడిపోదు. తర్వాత కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుందన్నమాట. తర్వాతది శాంబ మసూరి BPT 5204 అనేటువంటి రకము. బాగా ప్రాచుర్యం పొందినటువంటి సన్న గింజ కలిగినటువంటి రకం. దీని యొక్క పంట కాలం 145 నుంచి 150 రోజులు. కాకపోతే పెద్దగా దోమపోటును తట్టుకునే రకం కాదనమాట. తర్వాత నెల్లూరు మసూరి. దీని యొక్క పంట కాలం 135 రోజులు. అగ్గి తెగులను చాలా బాగా తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము. తర్వాత భీష్మ MTU 1140 అనేటువంటి రకము. ఈ రకం 145 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎదిగే దశలో సుమారుగా 10 రోజుల దాకా మనకు ముంపును తట్టుకొని స్థిరమైన దిగుబడి ఇచ్చేటువంటి రకం. దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది అనమాట. వరం అనేటువంటి ఒక రకం కూడా ఉంది. ఇది MTU 1190 అనేటువంటి రకం. దీని యొక్క పంటకాలం 140 రోజులు. సన్న గింజ. తర్వాత మిల్లింగ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకు పచ్చి బియ్యం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉండడం వల్ల మనకు ఈ గింజ తయారయ్యే దశలో వర్షం పడినా కానీ మొలకెత్తకుండా ఉంటుంది. చివరిగా క్షీర అనేటువంటి రకం. ఇది కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేయబడినటువంటి రకము. MTU 1172 అనేటువంటిది. దీని యొక్క పంటకాలం 150 రోజులు. ముంపును తర్వాత కొంతవరకు అగ్గి తెగులను కూడా మనకు తట్టుకునేటువంటి రకం. ఈ రకంగా గోదావరి జిల్లాలకు సిఫారసు చేసినటువంటి రకాలను వారి ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యను బట్టి రైతులు కనుక ఎంపిక చేసుకున్నట్లయితే కనుక స్థిరమైన దిగుబడులు సాధించి అధిక నికరాదాయం సాధించడానికి అవకాశం ఉంది. రోజువారీ ఆదాయాన్ని అందించే స్వల్పకాలిక పంటలు ఆకుకూరలు. వీటిలో తోటకూర అధిక శాతం లవణాలు, విటమిన్లు, ఇనుము, కాల్షియం కలిగి ఉంటుంది. పుష్కల పోషక విలువలు కలిగిన తోటకూరను ఇంటి ఆవరణలోనూ కుండీల్లోనూ సైతం పెంచుకుంటూ ఉంటారు. వాణిజ్యపరంగా పండించే రైతులు మడులను ఏర్పాటు చేసి ఏడాదంతా సాగు చేస్తారు. ఎలాంటి నేలల్లోనైనా అందివచ్చే తోటకూర దాదాపు 25 రోజులకే మొదటి కోతను అందిస్తుంది. తోటకూర సాగు చేసే రైతులు అధిక ఆకు దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం చేపట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉందంటూ సాగు మెలకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు. ఈ తోటకూర పంట కనుక చూసినట్లయితే ఏ కాలంలో అయినా సర్వసాధారణంగా ఈ పంటను పండించుకోవచ్చు. ఇసుకతో కూడినటువంటి గరప నేలలు ఈ తోటకూరకు బాగా అనుకూలం కాబట్టి ఈ రకమైనటువంటి నేలను మనం ఎంచుకుని ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్నటువంటి నేలల్లో మాత్రమే ఈ తోటకూర అనేటువంటిది పండించుకోవాలి. ఇక వీటిలో చూసినట్లయితే అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. RNA1 అనేటువంటిది కానీ, లేదా CO1 అనేటువంటి రకం కానీ, CO2 అనేటువంటి రకం కానీ, పోసా చోటి చౌలై అనేటువంటి రకం కానీ, పోసా బడి చౌలై అనేటువంటి రకం కానీ, వీటిలో ఏదైనా కూడా రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. నేలను తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా 2-3 సార్లు బాగా పొడి దుక్కి దున్నిన తర్వాత విత్తుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఆకుకూరలు సాగు చేసేటప్పుడు తోటకూర కానీ, పాలకూర కానీ, ఇతరత్ర ఆకుకూరలు సాగు చేసేటప్పుడు ఎత్తు మడుల మీద సాగు చేసుకున్నట్లయితే కనుక నీటి పారుదల బాగా ఉంటుంది కాబట్టి ఎత్తు మడుల మీద సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎకరానికి 800 గ్రాముల వరకు కూడాను ఈ తోటకూర విత్తనం అనేటువంటిది అవసరం అవుతుంది. 2 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉండేటువంటి విధంగా ఎత్తు మడులను తయారు చేసుకుని ఈ మడుల మీద విత్తనాన్ని వేసుకోవాలి. ఈ తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని తగినంత పరిమాణం ఇసుకని కలిపి వెదజల్లుకున్నట్లయితే కనుక సమపాళ్లలో పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో చూసినట్లయితే ఎక్కువ శాతము ఎరువులు అనేటువంటి పెద్దగా అవసరం ఉండవు కాబట్టి కేవలం యూరియా అనేటువంటిది మాత్రమే అవసరం అవుతుంది. కాబట్టి ఎకరానికి చూసినట్లయితే సుమారుగా 8 నుంచి 10 కిలోల యూరియా సరిపోతుంది. ఈ యూరియాని పలుచగా వెదజల్లుకున్నట్లయితే కనుక తోటకూర ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సిఫారసు చేసినటువంటి యూరియాని కూడా 2 నుంచి 3 దఫాలుగా కనుక వేసుకున్నట్లయితే రైతు సోదరులకి ఆకు దిగుబడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాస్వరం, పొటాష్ కనుక చూసినట్లయితే 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అనేటువంటిది చివరి దుక్కిలోనే వేసేసుకున్నట్లయితే కనుక పెరుగుదల అనేటువంటిది ఏపుగా ఉంటుంది. అలాగే
విత్తినటువంటి 10, 15, 20 రోజుల తర్వాత 20 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి బాగా కలిపి దాంతోపాటుగా 50 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేటువంటిది బాగా కలిపి పిచికారీ చేసినట్లయితే గనక చక్కటి ఎదుగుదల కనబడుతుంది. భూమిలో ఉండేటువంటి మనకి తేమను బట్టి ప్రతి వారం రోజులకి ఒకసారి మనం తేమ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరీ ఎక్కువ తేమ ఇచ్చినా కానీ, బాగా ఎక్కువ నీరు మురిగిపోయినా కానీ మొక్కలు చనిపోవడానికి, కుళ్ళు రోగం రావడానికి, వేరు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా తేమ శాతాన్ని గమనించుకుని మనం నీరు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సస్యరక్షణ అటువంటి అంశాలు కనుక గమనించినట్లయితే చాలా వరకు పురుగు తెగులు సమస్య చాలా తక్కువ. సాధారణంగా సెర్కోస్పోరా మచ్చలు కానీ, తెల్ల ఆకు మచ్చలు కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటిది లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపడుతుంది. లేదా మ్యాంకోజెబ్ అనేటువంటి మందుని కూడా 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు కూడాను ఈ యొక్క మచ్చలు అనేటువంటి పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే రైతు సోదరులు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కూర కోసేటువంటి సమయానికి ఒక వారం 10 రోజుల ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఈ మందులు అనేటువంటి పిచికారీ చేయకూడదు. దిగుబడి కనుక చూసినట్లయితే ప్రతి 20 నుంచి 25 రోజులకు ఒకసారి మనకు కోతకు వస్తుంది. కోత రకాల్లో కనుక చూసినట్లయితే 4 నుంచి 5 నెలల వరకు కూడాను 90 రోజుల వరకు కూడా పంట తీసుకోవచ్చు. కట్టలు కట్టేటువంటి విధంగా కనుక చూసినట్లయితే 3 నుంచి 4 టన్నుల దిగుబడి ఎకరానికి వస్తుంది. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించుకొని ఈ తోటకూర సాగులో మనం చెప్పినటువంటి ఈ జాగ్రత్తలన్నీ కనుక పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రపదంలో పయనించే రైతులోకానికి దిక్సూచి మీకోసం. పసుపు సాగు చెయ్యాలనుకుంటున్నాము, సాగు వివరాలు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ధర్మారం నుంచి లింగయ్య. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాదాపు జూన్లో కానీ జూలై మొదటి వారంలో కానీ విత్తుకోవాలి. ఎట్టి పరిస్థితులలో ఏమాత్రం ఆలస్యం చేయదు. ఆలస్యమైనట్లయితే మనం వేరే పంటను వేసుకున్నప్పుడు మంచిది. ప్రస్తుత పరిస్థితుల లోపల నేలను లోతైనటువంటి దుక్కులు చేసుకోవడం, తర్వాత ఈ పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ తగినంత మోతాదు లోపల నేలకు చేర్చడం, భూసారం బాగా పెరిగిన తర్వాత విత్తనాల గురించి చూసుకున్నట్లయితే చాలామంది రైతులు పసుపు లోపల అనేక రకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా ఈ కుర్కుమిన్ కంటెంట్ ఆధారంగా మార్కెట్ లోపల ఒక 4-5 రకాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఇంకా విత్తనానికి వచ్చినప్పుడు జనరల్గా అయితే ఎకరానికి 10 క్వింటాలు వాడతారు. అలా కాకుండా ఎకరానికి 3 నుంచి 4 క్వింటాలు అంటే పసుపును పెద్ద కొమ్ములను చిన్న చిన్న కొమ్ములుగా కత్తిరించి ఆ కొమ్ములనే మనం ఒక్కొక్క కొమ్ముకి 1 లేదా 2 కనుపులు ఉన్నట్లయితే దాన్ని వాడుకున్నట్లయితే మనకు విత్తన మోతాదును బాగా తగ్గించవచ్చు మనం. అయితే ఈ విత్తనాన్ని చిన్న చిన్న కొమ్ముల్లాగా చేసిన తర్వాత విత్తన శుద్ధి చేయడం చాలా తప్పనిసరి. 1 లీటర్ నీటికి 3 గ్రాముల M45 మ్యాంకోజెబ్, 5 మిల్లీలీటర్ల మలాథియాన్ ఈ పసుపుకి సంబంధించిన కొమ్ములను అందులోపల ముంచి అంటే ఒక 20-25 నిమిషాల లోపల నానబెట్టి ఆ పసుపు కొమ్ములన్నీ కూడా తీసి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేసినటువంటి పసుపును కనుక మనం వాడుకున్నట్లయితే శిలీంధ్రాల బారి నుంచి మన పసుపును రక్షించుకోవచ్చు మనం. మూడో అంశం చూసుకున్నట్లయితే పసుపును ఈ నేలపైన కాకుండా ఈ రేజ్డ్ ఎత్తైనటువంటి బెడ్స్ తయారు చేసి ఆ బెడ్స్ మీద కనుక విత్తుకున్నట్లయితే దిగుబడి బాగా పెరగడానికి దోహదపడుతుంది. ఇక తర్వాత ఏమాత్రం డ్రిప్ అవకాశం ఉన్నా కూడా మన ఎరువులను మామూలుగా వెదజల్లే పద్ధతిలో లేదా నేలకేసుడు కాకుండా ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే భాస్వరాన్ని అందించే ఎరువును మాత్రమే దుక్కి లోపల వేసి మొత్తాన్ని దుక్కి లోపల వేసి మిగతా నత్రజని పొటాష్కి సంబంధించిన ఎరువులను మాత్రం నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను మనం డ్రిప్ ద్వారా అందించినట్టయితే కూడా దిగుబడి బాగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎరువుల యాజమాన్యం లోపల కూడా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే యూరియా లాంటి వేసేటప్పుడు తప్పనిసరిగా ఈ వేపపిండిని కలిపి వేయడం మంచిది. 1 కిలో వేపపిండికి 5 కిలోల యూరియాను కలిపి ఒక రాత్రంతా ఉంచి తెల్లారి వేసుకున్నాడు. ఆ రకంగా వేసుకున్నట్టయితే కూడా మనకు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగా పెరగడంతో పాటు ఈ వేపపిండికి పసుపు లోపల మంచి ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ రకంగా కూడా దిగుబడులు బాగా పెరుగుతాయి. అన్ని పంటలకు భిన్నంగా పసుపులో మాత్రం దాదాపు ఎకరానికి ఒక 200 కిలోల వరకు ఈ వేపపిండిని మనం వేసుకున్నట్లయితే వివిధ దశల లోపల మనకు ఈ రైజోమ్ రాట్ ఇలాంటి తెగుళ్ళు రాకుండా రక్షించేందుకు అవకాశం ఉంది. పసుపు విత్తిన తర్వాత అంటే ఏమాత్రం కొంచెం ఆకుమచ్చలు అలాంటి తెగుళ్ళు ఆశించినా కూడా వెంటనే అశ్రద్ధ చేయకుండా ఈ M45 కార్బనిజం లేకపోతే సాఫ్ లాంటి చిన్న చిన్న మందులు లేదా కాంటాఫ్ అంటే ఎగ్జాకోనజోల్ లాంటి మందులను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా తొలి దశ లోపల ఆరోగ్యవంతమైనటువంటి మొక్క ఉండి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
మామిడి ఎండాకాలంలో నోరూరించే ఈ పండు కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే విచ్చలవిడిగా వాడుతున్న రాసాయనిక ఎరువులు, విచక్షణ రహితంగా చేస్తున్న పిచికారీలతో ఇటీవలి కాలంలో మామిడి తన సహజ గుణాన్ని కోల్పోయిందనే చెప్పాలి. అలాంటి మామిడికి శాస్త్రీయ విధానాలతో జవజీవాలు కల్పిస్తున్నారు కొద్దిమంది రైతులు. అయితే అతి కొద్ది మంది మాత్రం విదేశాలకు ఎగుమతి చేస్తూ లబ్ధి పొందుతున్నారు. అసలు సిసులు మామిడి రుచులను అనేక దేశాల వారికి పరిచయం చేస్తూ చిరపరిచితంగా మారారు. ఆ కాయ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న వినియోగదారులు వీటినే కోరుకుంటూ ఉండడంతో తోటలను గుత్తకు ఇవ్వకుండా అటు సాగులోనూ ఇటు మార్కెటింగ్లోనూ పట్టు సాధించారు. కాబట్టే ఈ ఏడాది లాక్డౌన్ సమయంలోనూ తట్టుకొని నిలబడ్డారు. కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఇతర మామిడి రైతులకు భిన్నంగా తీయని ఫలాలను అందుకుంటున్నారు. అవరోధాన్ని అవకాశంగా మార్చుకున్న ఆ రైతు ఎవరు? మామిడి సాగును ఎలా సఫలం చేసుకున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. మరెందుకు ఆలస్యం? ఆ ఫలరాజు కథేమిటో చూసేద్దాం రండి. మరి ఈ మామిడికాయలు చూశారా? చెట్టుకే పండిన ఈ కాయలను చూస్తుంటేనే కోసుకు తినాలనిపిస్తోంది కదూ. ఈ తోట ఎక్కడ ఉంది అనంటారా? ఇది ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో మారుమూల గ్రామమైన ఎర్రబోడులో ఉంది. ఇదిగో 2 చేతులతో కాయ గుత్తుల్ని పట్టుకుని ఇటుగా వస్తున్న తుళ్ళూరి పురుషోత్తమరావు ఈ తోట ఆసామి. ఉన్నత విద్యను అభ్యసించిన మామిడి తోటల వ్యవసాయంపై ఉన్న మక్కువ ఈయన్ను ఇటుగా నడిపించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా 45 ఎకరాల మామిడి తోటను కొన్నారు. అధిక భాగం బంగినపల్లి కాగా కొన్ని పచ్చడి రకాలున్నాయి. ఎకరాకు 40 చొప్పున మొత్తం 1800 చెట్లున్నాయి. వీటిలో బంగినపల్లి 1600 ఉన్నాయి. చేస్తున్నది పూర్తి సేంద్రియ వ్యవసాయం. ప్రస్తుతం ఇది 10వ సంవత్సరం తోట. ఈ సంవత్సరం తోట మొత్తం మీద 60 టన్నుల దిగుబడి వచ్చింది. ఇతర రైతుల కంటే నాణ్యమైన కాయను పొందుతూ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఎగుమతే ప్రధాన వ్యాపకంగా ఉన్న ఈ సంవత్సరం కరోనా వల్ల వచ్చిన ప్రతికూల పరిస్థితుల వల్ల ఎగుమతులు దెబ్బతినడంతో దేశీ మార్కెట్లోనే మామిడిని సొంతంగా అమ్ముకుని లాభాలు ఆర్జించారు. మామిడి సాగు గురించి రైతు పురుషోత్తమరావు మాట్లాడుతూ, గత 11 సంవత్సరాల క్రితం మేము ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసేటప్పుడు మేము మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా పద్ధతులు అవలంబిస్తారని చూసి వచ్చి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ రకానికైతే మార్కెట్ బాగుంటుంది, ఏ రకానికైతే ప్రజల యొక్క యాక్సెప్టెన్సీ ఉంటుందని చూసి మేము అలా రకాలు ఎన్నుకోవటం జరిగింది. మేము రకాలు ఎన్నుకునేటప్పుడు కూడా మేము ఒక 5 రకాలండి. పికిల్స్కి ఉపయోగపడేది, పచ్చళ్ళకు ఉపయోగపడే రకాలు ఎన్నుకున్నాం. మేము ఫ్రూట్కి ఉపయోగపడే రకాలు ఎన్నుకున్నాం. ప్లస్ అదేవిధంగా ఎక్స్పోర్ట్కి కూడా, అంటే వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కావలసిన రకాలు కూడా మేము ఎన్నుకోవటం జరిగింది. మా దాంట్లో ఉన్న మేజర్ క్రాప్ ఏంటంటే అండి బంగినపల్లి అండి. బంగినపల్లి అంటే స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుందండి బంగినపల్లి. అందులో మినరల్ వాల్యూస్ బాగుంటాయండి, స్వీట్నెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. మనకి మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది. స్పెషల్గా ఏంటంటే మన సౌత్ ఇండియాలో మ్యాంగో లవర్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాంగో ఫ్రూట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంగినపల్లిని ఎక్కువ ఇష్టపడతారండి. ఫార్మింగ్ చేసేటప్పుడు డే 1 నుంచి కూడా ఏమైందంటే మెయిన్ పద్ధతులు ఇంపార్టెంట్ అండి. ఫార్మింగ్ పద్ధతుల్లో ల్యాండ్ ప్రిపరేషను ఎలా ప్రిపేర్ చేయాలని అది మాకు ఆ విధంగా ప్రిపేర్ చేసాము. తర్వాత మొక్కని ఎన్నుకోవటం జరిగింది. ఆ మొక్కను తీసుకొచ్చాము, మొక్కను నాటాము. టైం టు టైము దానికి కావాల్సిన పోషక విలువలు ఏదైతే ఉందో మొక్కకు కావాల్సిన అన్నీ వేసామండి. మేము డే 1 నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే మన దేశానికి ఒక మంచి ఫ్రూట్ ఇవ్వాలి అంటే ఎప్పుడైనా కానీ నీకు మంచి క్వాలిటీ క్రాప్ ఫ్రూట్ మనం ఇస్తే మాత్రం ప్రాఫిట్ అనేది కంపల్సరీ వస్తుందని మాకు తెలుసు. ఎక్కడైనా కానీ బిజినెసే, మనం ఫార్మింగ్ని కూడా ఒక బిజినెస్ లాగా చూడాలండి. ఇక్కడ ల్యాండ్ కూడా చాలా మంచిదండి. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, పొటాష్ కూడా ఉంటుంది ల్యాండ్లో. దానివల్ల ఏమైందంటే మాకు ల్యాండ్లో చెట్టుకు వచ్చే కాయ బాగా వస్తుంది, కాయలో మినరల్ వాల్యూస్ ఉంటాయి. ఎవ్రీ సంవత్సరం కూడా మేము సమ్మర్లో కూడా చెట్టుని చాలా కేర్ తీసుకునేవాళ్ళమండి.
కేర్ తీసుకొని దానికి సమ్మర్లో కూడా వాటర్ ఇవ్వటం, పోషక విలువలు కావాల్సిన మట్టి ఇవ్వటం అండి, మళ్ళీ అదేవిధంగా ఎరువుని ఇవ్వటం అండి. సో అది చేసామండి. చెట్టు మొదట్లో కూడా మట్టి చాలా ఇంపార్టెంట్ అండి. చెట్టుకి మనకి మట్టికి కూడా లైఫ్ ఉంటుంది. మీరు ఎవ్రీ 5 years తర్వాత మట్టి కూడా కొంత చేంజ్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక 15-20 కిలోల మట్టి కూడా కొత్త మట్టి ఇస్తే మాత్రం చెట్టు బాగుంటుందండి. చెట్టుని ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చెట్టుని మేము ఆకులు ఏదైనా బూజు వచ్చినా కానీ మేము టైం టు టైం కట్ చేస్తామండి. చెట్టులో ఎండి కొమ్మలు కూడా ఉంటాయండి. ఆ ఎండి కొమ్మలు కూడా మేము చక్కగా కట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఈ క్రాప్ అయిపోగానే, సీజన్ అయిపోగానే, ఫ్రూట్ సీజన్ అయిపోగానే మేము ఆ ఎండు కొమ్మలు నరికేయటం కానీ, పచ్చి కొమ్మలు నరికేయటం కానీ, ఏదైనా కుళ్ళు ఉంటే అవి కూడా తీసేయటం కానీ మొత్తం జరుగుతుందండి. ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇనీషియల్గా అండి. మనకి చెట్టుకి ఎవ్రీ 1 month అవసరం అయితే, డ్రాట్ వచ్చిందనుకోండి, మనకి వర్షం రాలేదనుకోండి, ఇమీడియట్లీగా వాటరింగ్ ఇవ్వాలండి. మేము చక్కగా వాటరింగ్, మాకు సిస్టమ్ ఉందండి లోపల, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఉందండి ఇనిషియల్గా. ఇప్పుడు పైప్ లైన్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడతామండి. చెట్టు యొక్క మీకు మెయిన్ స్వీట్నెస్ ఎందుకు వస్తుంది అంటే అది కూడా చెప్పాలండి. ఫ్రూట్లో చెట్టు మొదట్లో మేము 4 meter by 4 meter అంటే ఒక వృత్తాకారంలో మేము చక్కగా ప్రిపేర్ చేస్తామండి. ట్రాక్టర్తో ప్రిపేర్ చేసి దాంట్లో చెట్టు యొక్క ఆకు ప్లస్ ఒక 200 కిలోల పశువుల ఎరువు మేము దానికి ఇస్తామండి. ఆ ఎరువు ఇవ్వటం వల్ల ఏముందంటే అక్కడ ల్యాండ్ యొక్క ఫర్టైలిటీ పెరుగుతుందండి. అప్పుడు ఏమవుతుందండి, చెట్టుకు కావాల్సిన ప్రతి ఒక్క మినరల్ దొరుకుతుందండి. ఈ చుక్క రావాలండి, ఈ చుక్క రావాలి కాయకి, దెన్ ఈ బొర్ర రావాలి. దీన్ని ఇక్కడ ఎప్పుడైతే ఇది వస్తుందో కాయ అప్పుడు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సొన లోపల అయిపోద్దో అప్పుడు మనకి బొర్ర వస్తుందండి. అప్పుడు స్వీట్నెస్ వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇలా కాయ సైజ్ కంటే ఇంపార్టెంట్ కూడా స్వీట్నెస్ అండి. సో మళ్ళీ కట్ చేసేటప్పుడు కూడా కాయని ఇలా కట్ చేయాలి, ఇలా కట్ చేస్తే ఈ సొన ఏదైతే ఉంటుందో ఈ సొన లోపల ఉంటుంది, అందుకనే టేస్ట్ వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాలామంది రైతులు తెలియదు. ఇది పెట్టుబడులు అండి, మాకు ఇనిషియల్గా 50,000 రూపాయలు అయిందండి ఎకరానికి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏంటంటే మాకు ఫస్ట్ 3వ సంవత్సరం నుంచి మాకు క్రాప్ వచ్చిందండి. 5 సంవత్సరాల తర్వాత మాకు ప్రాఫిట్స్ వచ్చినాయండి. లాస్ట్ ఇయర్ సింగపూరు, US, UK అండ్ టర్కీ కూడా పంపించడం జరిగిందండి. అక్కడ నుంచి కూడా కొంతమంది వేరే ట్రేడరు అబుదాబి కూడా తీసుకోవడం జరిగింది. ఇయర్ ఇనిషియల్గా మేము కొంచెం భయపడ్డాము, కోవిడ్ కాబట్టి మనం ఎలా మార్కెట్ చేస్తామని. బట్ మేము దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించామండి. ఈ కోవిడ్ అనేది మాకు ఒక మంచి ఉపయోగకరంగా మేము మలుచుకోవడం జరిగిందండి. ఎందుకంటే కోవిడ్ టైంలో ప్రజలు బయటికి రావట్లేదు కాబట్టి వాళ్ళకి మంచి ఫ్రూట్ కావాలి. సో వాళ్ళు బయటకు వచ్చి కొనుక్కోరు కాబట్టి ఏమైందంటే మేము మా పొలం నుంచే తీసుకొని పోయేసి ఎక్కడైతే కార్పొరేట్స్ ఉన్నారో, అంటే పెద్ద పెద్ద వెంచర్స్ 5-6 వేల మంది ఉంటారు ఒక్కొక్క వెంచర్లో, వాళ్ళకి క్వాలిటీ ఫ్రూట్ కావాలి కాబట్టి ఏం చేశామంటే మా ఫ్రూట్ వాళ్ళకి ఫస్ట్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి మేనేజ్మెంట్కి. సో మేనేజ్మెంట్ ఫ్రూట్ని, ఆ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ చూసేసి యాక్సెప్ట్ చేసి వాళ్ళు మాకు సప్లై చేయమంటం జరిగిందండి. అప్పుడు మేము డే టు డే మేము ఎవ్రీడే మార్నింగ్ మాకు ఇక్కడికి ఆన్లైన్ ఫామ్ కూడా ఒకటి ఉందండి. సో ఆన్లైన్ ఫామ్లో వాళ్ళు ఫిలప్ చేస్తారండి, మాకు ఇన్ని ఫ్రూట్స్ కావాలి, ఇన్ని కేజీస్ కావాలని. మేము బాక్సుల్లో ప్యాక్ చేసేసి మన డైరెక్ట్ వాళ్ళకి అక్కడ పంపిస్తామండి. ఫార్మర్ నుంచి వచ్చిన ఫ్రూట్ అనేసరికి వాళ్ళకి నమ్మకం కలిగిందండి. ఒక రైతుగా నేను చాలా హ్యాపీగా అండి. దానివల్ల మాకు ఫ్రూట్ ఇప్పుడు మేము 100% మార్కెట్ చేసుకోగలిగామండి. ఇప్పుడు అందరూ యూట్యూబ్ చూసి వ్యవసాయం చేయటం కాదండి, నేను వ్యవసాయం చేయాలనుకునేటోళ్ళు, మామిడి సాగు చేయాలనుకునే రైతులకి, వచ్చే యంగ్స్టర్స్కి, చదువుకున్న వాళ్ళందరూ కూడా వ్యవసాయానికి రావాలని నేను కోరుకుంటానండి. నా మెయిన్ మోటో కూడా అదేనండి, చదువుకున్న వ్యక్తులు కూడా వ్యవసాయానికి రావాలి. మామిడి వ్యవసాయ విధానం చాలా మంచిదండి. మామిడి సాగు చాలా బాగుంటుంది, ప్రాఫిట్ ఉంటాయండి. నష్టం ఉండటం అనేది జరగదండి. మీకు ఆ పద్ధతులు అవలంబించడం తెలియాలండి, ఎలా మామిడి సాగు చేయాలనే పద్ధతులు అవలంబించడం తెలియాలండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ మామిడి వేయాలనుకునేప్పుడు ఎవరన్నా మామిడి రైతుల దగ్గర 2-3కి 2-3 స్టేట్కి వెళ్ళేసి వచ్చేసి చూడండి. చూసినాక దాన్ని బట్టేసి మీరు చేయాలండి. మాకు ఈ సంవత్సరం లాభాలు అంటారా అండి, మాకు ఖర్చు ఒక 6 లక్షలు వచ్చిందండి తోట మొత్తానికి. కానీ మాకు ఒక 25 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చిందండి ఇప్పటివరకు. అయితే మాకు మంచి లాభాలు ఉన్నాయండి. మేము ఫస్ట్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసామండి, మనం ఈ సిచ్యువేషన్ని మార్చుకోవాలని తెలివిగా మేము దాన్ని మలుచుకున్నామండి. మాకు మంచి లాభాలు వచ్చినాయండి. కాపు తీసుకున్న తర్వాత మామిడి చెట్లకు కొద్దిగా విశ్రాంతినిచ్చి ఒక్కో చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, కంపోస్ట్ కలిపిన మిశ్రమాన్ని 5 కిలోల వేపపిండితో కలిపి ఇస్తారు. అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. మరలా అక్టోబర్లో చెట్టుకు 100 కిలోల చొప్పున పశువుల ఎరువు, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని ఇస్తారు. పూత వచ్చాక 2-3 దఫాలుగా జీవామృతాన్ని వేప నూనెతో కలిపి పిచికారీలు చేపడతారు. దీంతో ఎలాంటి చీడపీడలు తోటలో దరిచేరవంటారు పురుషోత్తంరావు. సాధారణంగా మామిడికాయలు పచ్చివాటినే కోసి పక్వం చేయటం పరిపాటి. కానీ ఇక్కడ పంపించే ప్రాంతాన్ని బట్టి మామిడికాయను కోతలు చేస్తున్నారు. ఎగుమతి కోసం పచ్చికాయ పంపిస్తారు గాని స్థానికంగానూ హైదరాబాద్ మార్కెట్ కోసం చెట్ల మీద దోరగా మాగిన పండ్లు కోసి మార్కెట్ చేస్తున్నారు.
చివరి కోత కావడంతో కాయలన్నీ తయారైపోయాయి. కోసిన కాయల్ని పొందిగ్గా ప్యాకింగ్ చేసి అమ్మకం చేస్తున్నారు. చూశారు కదండి, పండించటమే కాదు, ప్రతికూలంలోనూ అవకాశాలను అన్వేషించే తెలివిడిని ప్రతి రైతు అందిపుచ్చుకుంటే సాగు ఫలవంతం అవుతుందనడానికి ఈయనే నిదర్శనం. మరి మీరేమంటారు? సుప్రభాత సమయాన నూతన వెలుగుతో మళ్ళీ రేపు మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 180042254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.